అందరికీ నమస్కారం అండి. అమ్మా నమస్కారం అందరికీ. హర హర మహాదేవ శంభో శంకర. అంటే సినిమా ప్రమోషన్ చేసుకోవటం అదంతా ఒక మా వంశీ నిజంగా సినిమా ప్రమోషన్ అని నేను రాలేదండి. వంశీ పిలిచాడు కాబట్టి నేను వచ్చాను. అందులో స్వామివారి కళ్యాణం చూడాల్సిన అదృష్టం నాకు ఉంది కాబట్టి నేను రాజన్ పుష్పకి రావటం జరిగింది. నా పనిలో భాగంగా సినిమా తీశానండి. సినిమా బాగుంటుంది, అనుమానం ఏం లేదు, చాలా బాగుంటుంది. అంటే ముఖ్యంగా ఎంటర్టైన్మెంటు మెయిన్గా ఉంటుంది సినిమాలో. కానీ నాకు అన్నిటికంటే కూడా అద్భుతంగా ఒకటి అనిపించింది ఇక్కడ కూర్చున్నప్పుడు. నాకు ఏ ధర్మంలో కూడా లేనటువంటి, ఎక్కడ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక గొప్ప సంస్కృతి మన హైందవ ధర్మంలో ఉంది అనంటే ఓంకారం. ఓంకారం అనేది ఏదో పిచ్చోళ్ళు భారతీయులు అనుకుంటారు అని మాత్రం కొంతకాలం వరకు అనుకున్నారు. కానీ నాసా వాళ్ళు ప్రోబ్ను ఎప్పుడైతే సూర్యుడి దగ్గర పంపించారో దగ్గరకు వెళ్ళే కొద్దీ ఓంకారం అనే దాన్ని వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. కాబట్టి మన పెద్దవాళ్ళు, మన ఋషులు, మహర్షులు ఎంత గొప్పవాళ్ళో ఒకసారి అనిపిస్తూ ఉంటుంది. ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఏ మతంలో కూడా, ఏ ధర్మంలో కూడా లేని ఒక గొప్ప విషయం. మన దగ్గర పాటలు, మన దగ్గర పిల్లల డ్యాన్సులు, నాట్యాలు, నృత్యాలు, ఇంకా ఏ భాషలోనూ, ఏ ధర్మంలో, ఒక భారతదేశంలో తప్ప ఇంకెక్కడా కూడా ఇటువంటివి ఉండవు. ఎక్కడున్నా కానీ ఏదో ఒకటే ఉంటుంది. కానీ ఈ ఒక్క సనాతన ధర్మంలోనే రకరకాల పాటలు, రకరకాల దేవుళ్ళు, వందల వేల, చెట్టుని, పుట్టని, గొడ్డుని, గోదని అన్నిటినీ దైవంగా భావించే ఒక్క ధర్మం సనాతన హైందవ ధర్మం. ఇలాంటి ధర్మంలో పుట్టినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను ఈ ధర్మంలో పుట్టినందుకు. అన్ని మతాలను గౌరవించే ఏకైక ధర్మం హైందవ సనాతన ధర్మం. ఇది ఇంత గొప్ప ధర్మం ఈ భూమి మీద, ఈ భూమి ఉన్నంతకాలం ఒకవేళ ప్రళయం వచ్చినా కానీ నిలబడే ఒకే ఒక్క గోళం భారతదేశం ఉన్నటువంటి కాశీ లాంటి పవిత్ర క్షేత్రం అనేది సనాతనంగా ఎప్పటి నుంచో మన ఋషులు, మహర్షులందరూ చెప్తున్నారు. కాబట్టి హైందవ సనాతన ధర్మంలో ఉన్న గొప్ప విషయం ఒకే ఒక్క విషయం, కైండ్నెస్, జాలి, దయ పక్కవాడి పట్ల. మనందరికి కూడా ఏమైపోతుందంటే విపరీతంగా పక్క వాళ్ళతో కంపేర్ చేసుకొని బతకాలనే ఒక పరిస్థితిని మనందరం అలవాటు చేసుకుంటా ఉన్నాం. ఆనందాన్ని మిస్ అవుతూ ఉన్నాం. ఇవాళ 100 రూపాయలు సంపాదిస్తే రేపు 200 కోసం ఆలోచిస్తున్నాం. ఈ 100 దాకా వస్తే చాలని అనుకున్న వాళ్ళం మళ్ళీ 200, 300. ఈ ప్రాసెస్లో పిల్లలతో గడిపే సమయం, అమ్మా నాన్నతో, అంటే ఒక 90-80 ఏళ్ళున్న అమ్మా నాన్నలతోటి గడపాలనేటటువంటి ఒక ఆలోచనను కూడా మర్చిపోతూ ఉన్నారు అందరూ. వద్దు, డబ్బు కంటే ఆనందం కుటుంబంలోనే ఉంది, బంధువుల్లో ఉంది, ఫ్రెండ్స్లో ఉంది. ఈ ఆనందాన్ని వదులుకోకండి దయచేసి. నాకు చాలా అనిపిస్తూ ఉంది ఈ మధ్య, నాకు 50 దాటిన తర్వాత నాకు చాలా అనిపిస్తూ ఉందన్నమాట. అమ్మతో ఎక్కువసేపు గడపాలని, బంధువులతో గడపాలని. ఇది డబ్బులో లేదండి, ట్రస్ట్ మీ. ఈ మహాశివరాత్రి పర్వదినాన ఎందుకో నాకు చెప్పాలనిపించింది. సినిమా అదే, బాగుంటే ఆడుతుంది, లేకపోతే లేదు, అది పక్కన పడేద్దాం. కానీ చుట్టూ ఉన్న వాళ్ళంతా సంతోషంగా, కైండ్నెస్, దీన్ని మించింది ఇంకొకటి ఏమీ లేదండి. ఇంతకన్నా పుణ్యం, జాలి, దయ అనే పుణ్యం ఇంకెక్కడా లేదు. హర హర మహాదేవ శంభో శంకర. మీ అందరూ బాగుండాలి, మీతో పాటు దేశం బాగుండాలి, దేశంతో పాటు రాష్ట్రం, మనం అందరం, దాంతోపాటు నా సినిమా కూడా డబ్బులు రావాలి. అంతా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరినీ కలవటం, ఆ పరమశివుణ్ణి ఈ రోజున నేను దర్శించుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన మా తమ్ముడు వంశీ, చాలా ఒక 20-25 ఏళ్ళుగా తెలుసు వంశీ నాకు. సో నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇక్కడికి రావటం, ఆ మహాశివుడి కళ్యాణ మహోత్సవాన్ని, అమ్మవారిది కళ్యాణ మహోత్సవాన్ని చూడటం, మీ అందరూ నాకు అవకాశం కల్పించడం, మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.